గుడి, బడి, కమ్యూనిటీ హాల్, షాదీఖానా ఇలా సామూహిక వేదికలు ఏవైనా సరే తమదే ఆధిపత్యం ఉండాలన్నట్టుగా పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ఆధిపత్యం కోసం ఆ పార్టీ నాయకుల అరాచకం కొనసాగుతూనే ఉంది. ఇదే రీతిలో అనంతపురం జిల్లా సింగనమలలో కొందరు టీడీపీ నాయకులు పెట్టరేగిపోయారు. సింగనమల మండల కేంద్రంలోని శ్రీ దుర్గాంజనేయ స్వామి ఆలయానికి, అలాగే అక్కడి కమ్యూనిటీ భవనానికి దౌర్జన్యంగా తాళాలు వేశారు. ఆలయ పాత కమిటీని తొలగించి వారికి వారే కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆలయ అర్చకుడి కుటుంబంపై దుర్భాషలాడుతూ గూండాగిరి చేశారు. అర్చకుడు సిరి రమణాచారిపై దాడికి యత్నించారు. ప్రాణ భయంతో ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్న పూజారిని వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులు దౌర్జన్యకాండకు నిరసనగా తాను ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు పూజారి సిరి రమణాచారి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన ఈ దాడికి నిరసనగా, గూండాగిరికి నిరసనగా పూజారి సిరి రమణాచారి అనంతపురం కలెక్టరేట్ దగ్గర కూర్చుని నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చూస్తున్నాం ఆఖరికి పూజారిని కూడా వదిలిపెట్టని పరిస్థితి చూస్తున్నాం. గూండాగిరి, దౌర్జన్యం, ఒక పరాకాష్ఠ లాంటి ఘటన. దైవధ్యానంలో, దైవార్చనలో గడిపే వ్యక్తిని కూడా భయపెట్టడం ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు పద్దులు లేకుండా పోయింది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు తాజాగా సింగనమలలో దుర్గాంజనేయ స్వామి ఆలయ కబ్జాను పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి, తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయి. అందుకే అక్కడ దశాబ్దాలుగా పూజలు నిర్వహిస్తున్నటువంటి రమణాచారి ఆయన కుటుంబ సభ్యులను బయటికి పంపితే తమ అనుకున్న పని సులువుగా చేయొచ్చని భావించారో ఏమో కానీ నిన్న హఠాత్తుగా వచ్చారు. రమణాచారిపై దాడి చేశారు. ఆయన బయటికి పంపించి ఆలయానికి తాళాలు వేసి స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ అరాచకానికి నిరసనగా రమణాచారి అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద నిన్నటి నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రమణాచారి దీక్షకు ఒకవైపున బ్రాహ్మణ సంఘాలు, మరోవైపున విశ్వ హిందూ పరిషత్తు, మరోవైపున ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి రమణాచారి గారితో మాట్లాడదాం. ప్రధానంగా రమణాచారి గారు చెప్పండి, ప్రధానంగా మీరు దశాబ్దాలుగా ఆలయంలో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ తాతల ముత్తాల కాలం నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు బయటకు పంపడానికి ప్రధాన కారణం ఏమంటారు? జై శ్రీరామ్. హిందూ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైపోయి ఆ హిందూ ఉగ్రవాదులు వాళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రవాదులుగా మారి హిందుత్వ నాశనం చేస్తే భారత హిందుత్వం ఉంటుంది వాళ్ళ ఉద్దేశము. ధర్మం, హిందూ దేశాన్ని నాశనం చేయాలంటే ఫస్ట్ బ్రాహ్మణుడు నాశనం అయిపోవాలి, తర్వాత దేవస్థాన వ్యవస్థ నాశనం అయిపోవాలి, అప్పుడు హిందుత్వం మొత్తం వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అన్నీ కూడా దాడి చేయడము, ఇదే విధంగా బ్రాహ్మణులు హింసించడం, పంపు చేయడము, తర్వాత అనుగుణం చేయడము. పైకి చూడడానికి ఏముంటుంది? గుడి ఉంటుంది, పూజ ఉంటుంది. దాని లోపల శాస్త్రం ఉందా? శాస్త్రం లేదు, పూజ ఉంటుంది అంతే, షో. కాబట్టి లోపల విలువైన వస్తువులు ఉంటాయి అనుకుంటున్నారా మీరు కూడా? ఖచ్చితంగా ఉన్నాయి. మా గురువు చెప్పిన మాట ఏంటంటే దుర్గమ్మ ఆలయకి నిధులు ఆలయం తీసేశారు, ఇక మిగిలింది ఆంజనేయ గుడి ఒకటే. దానికి తవ్వడానికి మేము అడ్డుగా ఉన్నాము. కాబట్టి వీళ్ళు తొలగించాలంటే ఏదో కారణం కావాలి. అందుకు అధికారం అడ్డు పెట్టుకొని కులం పేరుతో మనం తిట్టడము, లేదు మేమే వేరే కులాన్ని తిట్టాలని చెప్పడము, లేదంటే ఆడవాళ్ళ మీద అగాధి చేసి చెప్పడం, ఇలాంటివన్నీ కేసు పెట్టడం, భయపెట్టడం మమ్మల్ని. ఇది సిఐ గారు చేస్తున్నట్టు పని. రైట్, మీరు చెప్పండి. ప్రధానంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలోనే చాలా దాష్టికాలు జరుగుతున్నాయి. ఆలయాల్లో తొక్కిసలాలు జరుగుతున్నాయి, ఆలయాల కబ్జా జరుగుతోంది. ఇప్పుడు సాక్షాత్తు ఆలయ పూజారిని బయటికి గంటేసిన పరిస్థితిని ఏ విధంగా చూస్తారు? ఈ దుర్గా ఆంజనేయ స్వామి దేవాలయం అనేది సింగనమల దీంట్లో కాన్స్టిట్యున్సీలో ఉంది. ముఖ్యంగా ఈ పాత కమిటీని పక్కకు నెట్టేసి ఈ ఎమ్మెల్యే గారి వాళ్ళ అమ్మగారు అయినటువంటి బండారు లీలావతి గారు దీనికి చైర్మన్ అయ్యి ఆల్రెడీ పక్కన దుర్గగుడిని తవ్వేశారంట గతంలో. ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా దాదాపు వచ్చిన 1.5 సంవత్సరం నుంచి స్వామిని బయటికి పంపిస్తే ఆంజనేయ స్వామి ఆలయాల్ని వాళ్ళు కబ్జా చేసుకొని ఈ యొక్క ఆలయం కింద ఉండే నిధిని తీయాలా అన్నది వారి యొక్క ఎమ్మెల్యే గారు కానీ, వారి అమ్మగారు కానీ, వారి యొక్క వారు చేస్తున్న తీరు. మొత్తంగా దీంట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల భూములకు కానీ, ఆలయాల హుండీలకు కానీ, బ్రాహ్మణులకు కానీ గడ్డుకాలము అని చెప్పచ్చు. ప్రతిరోజు చూస్తున్నాం మనం నిత్యము. ఇది అహోబులంలో హుండీ చోరీ, కదిరిలో హుండీ చోరీ, నిన్న వాడపల్లిలో హుండీ చోరీ, ఇటువంటివంతా గూగుడులో హుండీ చోరీ. దేవాలయాలను కబ్జా చేస్తున్నారు, దేవాలయ ఆస్తులను కబ్జా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ సంఘాలు కానీ, ఈ ఎస్టీ ఎస్సీ సంఘాలు కానీ, అన్ని విశ్వ హిందూ పరిషత్ కానీ మద్దతుగా ఉంటాం.
ఈ స్వామికి న్యాయం జరిగేంత వరకు మేము వారి వెంటే ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. స్వామి చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఆలయంలో? మా ముత్తాత కాలం నుంచి చేస్తున్నాం సార్. నేను మా ఫాదర్ వెంకటరమణాచార్యులు ఆయన టీచర్గా ఉండి కూడా పాపం సేవ చేసినాడు. ఇప్పుడు నా కుమారుడు వచ్చినాడు. వాళ్ళు వచ్చి నేనంతా బెదిరించి ఆయన మా ముందు కొండ దిగిపోలే మీరు, లేకపోతే కనుక వేరే వాళ్ళకి టీటీ కూడా చెప్తాను ఆయన బాడీ ఇల్లు చూడండి దెబ్బేయండి అని చెప్పంటాను. నేను నాతో మాట్లాడుకుంటా. ఎమ్మెల్యే గారు అమ్మగారు వాళ్ళమ్మ లీలావతమ్మ కాదమ్మా, ఎమ్మెల్యే బండారు శ్రావణి వాళ్ళ అమ్మాయి చెప్పిందంటారా? అమ్మే నేను డైరెక్ట్ మాట్లాడినా. నాలో టైం ఇమ్మా మాట్లాడతామంటే లేదు సాయం 16 నెలలు అయింది అవన్నీ లేదు, ముందు మీరు కింద దిగిపోండి అని చెప్పి మన బాడీ చూడండి, బాడీ చూసి దెబ్బేయండి అని అంటారు. దాంట్లో గుప్త నిధులు ఉంటాయి, దానికోసం మిమ్మల్ని పంపించేసి చేస్తున్నా ఉన్నాయా నిజంగానే? ఇంత ఏమనకు తెలుసు. గోపురం కొట్టాను ఇంతకుముందు అంచేస్తే గోపురం ఈ పాత కమిటీ వాళ్ళు టౌన్ కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ దుర్గా గుడి కొట్టేసినారు. అప్పుడు ఎవరు పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు దీనికి ప్లాన్ వేసి ఉందని అంటున్నారు, దానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ మొత్తం ఘటనను, ఏ విధంగా చూస్తున్నారు? సరే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సనాతన ధర్మం అని చెప్పేసి ముందుకు అడుగులేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఒక బ్రాహ్మణ కుటుంబానికి బయటికి లాగడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇట్లే జరిగితే ఆ స్వామికి న్యాయం జరగకపోతే మేము పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీలమంతా న్యాయం జరిగేంత వరకు స్వామికి అండదండలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. జై శ్రీరామ్. హిందూ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైపోయి ఆ హిందూ ఉగ్రవాదులు వాళ్ళు ఏం చేస్తారంటే ఉగ్రవాదులుగా మారి హిందుత్వ నాశనం చేస్తే భారత హిందుత్వం ఉంటుంది వాళ్ళ ఉద్దేశము. ధర్మం హిందూ దేశాన్ని నాశనం చేయాలంటే ఫస్ట్ బ్రాహ్మణుడు నాశనం అయిపోవాలి, తర్వాత దేవస్థాన వ్యవస్థ నాశనం అయిపోవాలి, అప్పుడు హిందుత్వం మొత్తం వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అన్నీ కూడా దాడి చేయడము, ఇదే విధంగా బ్రాహ్మణులు హింసించడం, పంపి చేయడము, తర్వాత వాళ్ళు అనుగుణం చేయడము. పైకి చూడడానికి ఏముంటుంది, గుడి ఉంటుంది, పూజ ఉంటుంది, దాని లోపల శాస్త్రం ఉందా? శాస్త్రం లేదు, పూజ ఉంటుంది అంతే, షో. కాబట్టి లోపల విలువైన వస్తువులు ఉంటాయి అనుకుంటున్నారా మీరు కూడా? ఖచ్చితంగా ఉన్నాయి. మా గురువు చెప్పిన మాట ఏంటంటే దుర్గమ్మ ఆలయకి నిధులు ఆలయం తీసేశారు, ఇక మిగిలింది ఆంజనేయ గుడి ఒకటే, దానికి తవ్వడానికి మేము అడ్డుగా ఉన్నాము. కాబట్టి వీళ్ళు తొలగించాలంటే ఏదో కారణం కావాలి. అందుకు అధికారం అడ్డు పెట్టుకొని కులం పేరుతో మనం తిట్టడము, లేదు మేమే వేరే కులాన్ని తిట్టాలని చెప్పడము, లేదంటే ఆడవాళ్ళ మీద అగాధి చేసి చెప్పడం, ఇలాంటివన్నీ కేసు పెట్టడం, భయపెట్టడం మమ్మల్ని, ఇది సిఐ గారు చేస్తున్నట్టు పని. రైట్. మొత్తం మీద అయితే రమణాచారి దీక్షకు ప్రతి ఒక్కరు సంఘీభావం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున ప్రజా సంఘాలు కావచ్చు, మరోవైపున బ్రాహ్మణ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థలు ఈ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఆమె తల్లి ఈ దాష్టికానికి పాల్పడుతున్నట్టుగా బాధితులు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయంలో గుప్త నిధులున్నాయి, వాటిని తవ్వకాలు జరిపేందుకు వీరు అడ్డుగా ఉన్నారు. అందుకే ఆలయ పూజారి వారి కుటుంబ సభ్యుల్ని బయటికి పంపితే ఆలయ కమిటీని తమ స్వాధీనంలో ఉంచుకోవచ్చు. ఆలయ పూజారిని కొత్తగా నియమించుకొని ఆలయంలో ఉన్న గుప్త నిధుల్ని, అదేవిధంగా ఇతరత్ర విలువైన వస్తువుల్ని తీసుకోవచ్చిన కుట్రలతోనే ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని చాలా స్పష్టంగా రమణాచారి ఆయన తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.